వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు. మందమరి సింగరేణి మైదానంలో శ్రీ చైతన్య జోనల్ క్రీడా పోటీలు ఘనంగా. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి వెళ్లిన కేటీఆర్. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం. 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. గుంటూరు జిల్లా తాడపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్చల్. పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొండమురళి మీడియా సమావేశం నిర్వహించారు. కొండమురళి కామెంట్స్: నన్ను తమ్మునిగా భావించి వచ్చినందుకు మీడియా వారికి ధన్యవాదాలని తెలిపారు. ఒక బీసీ నాయకుడిగా ఇంతవరకు వచ్చాను అంటే అది ప్రజల పుణ్యమే. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు కబ్జాదారునిగా నాకు పేరు లేదు. ఓ నమశివాయ తన షాపింగ్ మాల్ నిర్మాణం కోసం హైదరాబాద్లో కలిశారు. నమశివాయను దగ్గరికి తీయడంలో నా స్వార్థం ఉంది. ఎందుకంటే నమశివాయకి కేటీఆర్, కేసీఆర్, కవిత దూరం అవుతారు కాబట్టి నేను ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటా. అజం హజీ గ్రౌండ్లోని కార్మిక భవనం స్థలం కూడా పరిధిలో లేదు. అజం జాహీ గ్రౌండ్లోని స్థలాన్ని కొండమురళి కబ్జా చేశారు అని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కార్మిక భవనం స్థలం విషయంలో నా ప్రమేయం ఉండదు. అజం జాహీ కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తా. పేదలను ఆదుకోవడమే తప్ప కబ్జాలకు పాల్పడడం కొండమురళి చరిత్ర లేదు అని అన్నారు. అజం జాహీ భూములు జోలికి వెళ్లిన వాళ్ళు అందరూ నష్టపోయారు. అజం జాహీ భూములన్నీ పేద కార్మికులకే చెందాలి అని అన్నారు. కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడు పోయి మా గురించి అన్నీ చెప్పిండు కావచ్చు అని. నాకైనా అంతే ఉంటుంది. నా మనసుకు దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది. ఆ ఆలోచనతో తప్ప నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. మన కలెక్టర్ గారు, సిపి గారు ఇట్లా. మరి ఒకవేళ ఆ రోజు వీళ్ళు వచ్చిండ్రు, ఆ రోజు నేను ఓపెనింగ్ చేసిన రోజు మీరు చూడండి, పిల్ల నెక్కనన్నా కూడా అని ఉంటే నేను వెంటనే పోతే నన్ను పట్టుకోవాలి. లేదు, కానీ నేను ఇవాళ ధైర్యంగా చెప్తున్నా. మరి ఎంఆర్ఓ సంతకాలు పెట్టిందా అది ఆయన చెప్తున్నా. ఇప్పుడు నేను లేదు, లేకున్నా కూడా నేను ఇలా వాళ్ళ పక్షాన అది చూసుకోండి, వాళ్ళ పక్షాన ఇవాళ అందులో సగం ఇప్పించే పూర్తి బాధ్యత తీసుకొని గవర్నమెంట్తో రేవంత్ అన్నను ఒప్పించి మరి వాళ్ళకు చేసినందుకు మొన్న సస్పెండ్ చేయించినాం. నేను మేడం గారితో చెప్పి మనం మాట తప్పదు దేవుని దగ్గర. నేను దేవుని నమ్మా అని దేవుని సొమ్ము కూడా తినా. ఎందుకంటే ఏదో ఒక శక్తి ఉన్నది కాబట్టే మరి ఎన్ని రోజులు నేను బతుకుతున్నా. ఏదో అదృశ్య శక్తి ఉన్నది కాబట్టే ఇంతమంది దుర్మార్గుల మధ్య మరి బతుకుతున్నా అంటే ఏదో ఒక అదృశ్య శక్తి నా వెంబడి ఉన్నది. గవర్నమెంట్ లేనప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ శక్తి పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్సీ రెండోసారి
ఈ నామినేషన్ వేసినప్పుడు మరి ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే, నాతో రాత్రి కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేసిండు. కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేస్తే ఏ పరిస్థితులు ఉంటాడో నాకు తెలుసు. 6కో 7కో దాడుతుంది. మరి మురళి నేర పైసలు లేనట్టున్నాయి, రేపు సంతోష్ దగ్గరికి పో, ఒక 13 కోట్లు ఇస్తాడు అని చెప్పాడు. నాకు తెలుసు అప్పుడు వద్దంటే ఏమవుతుందో నా పరిస్థితి, ఏం తిట్లు పడతాయో తెలుసు అని మంచిదన్న పొద్దున్న 11:30 పంపుతా అని చెప్పిన నేను. కానీ ఆడికి పైసలు పంపలే, 11ంటికి ఇక్కడ క్లోజ్ చేసిన నేను. అదే బయట వాళ్ళు అయితే దాన్ని ఆపి ఆ 13 కోట్లు వచ్చినాక చేస్తారు. నేను చేయలే ఆ పని, ఎందుకంటే ఒకరి పుణ్యాన్ని పైసలు నాకు వద్దు, ఒకరి పైసలు నాకు వద్దు. ఈరోజు పేదోళ్ళకు సాయం చేస్తున్నాం. మరి అలా క్రిస్టియన్ సొసైటీ దీనికి ఎవ్వరు కూడా 2 కోట్లు శాంక్షన్ చేయలేదు, మేం చేసినాం. మరి షాదీఖానాకు మేము 13 కోట్లు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిండు, సగమైనాక వేరే దానికి వాడుకున్నారు. మాకు సంబంధించిన భూమిని మా గ్రామానికి చెందిన 2 వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కుప్పం మండలం పైపల్యం గ్రామానికి చెందిన కృష్ణప్ప బుధవారం కుప్పం పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం తను మాట్లాడుతూ మండల పరిధిలోని చెక్కునతం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 5లో తన తండ్రి తీతప్ప 70 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 50 సంవత్సరాలకు పైగా సదరు భూమి తన సాధ్వీన అనుభవంలో ఉందని, ప్రస్తుతం తమ గ్రామానికి చెందిన మునిసిద్దప్ప కుమారులు కృష్ణప్ప, ధనశేఖర్ ఇరువురు సమాధిలో ఉన్న భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో 2 వ్యక్తులు అక్రమంగా భూమి పత్రాలను తమ పేర్లపై మార్చుకుని తమ కుమార్తె పేరుపై రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు. తన భూమిని తనకు తెలియకుండా పత్రాలు మార్పు చేశారంటూ ఇదివరకే కుప్పం తహసీల్దార్కు వినతి పత్రం ద్వారా తెలియజేశామని అన్నారు. ఇది ఇలా ఉండగా మంగళవారం నాడు అక్రమదారులు తమ భూమిని జేసీబీ యంత్రాలతో చదును చేస్తుండగా తాను అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు భావితుడు తెలిపాడు. ఈ సందర్భంగా ఆక్రమణదారులు తనపై దాడికి ప్రయత్నించారని, ప్రస్తుతం బెదిరింపులకు దిగి తన భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలను కుప్పం ఎస్ఐ దృష్టికి తీసుకురావడం జరిగిందని, పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. நான் இங்க இருக்கிறோம், நீ கேஸ் கொடு, உன் அத்தாட்டி எடுத்துன்னு போய் கேஸ் கொடு, அது வரட்டும். நான் மற்ற பேரையும் கூப்பிடுறோம், யார் தான் தெரியுது போனி ஜான்சி யார் சொத்து எவன் எடுக்கிறோம். நீ ஆம்பளாய் வைக்கல, நீ ஓட்டு நீ பாரு, நான் இங்க இருக்கிறோம், நீ கேஸ் கொடு, உன் அத்தாட்டி எடுத்துன்னு போய் கேஸ் கொடு, அது வரட்டும். நான் மற்ற பேரையும் கூப்பிடுறோம், யார் தான் தெரியுது போனி. పైపాలెం గ్రామం పంచాయతీకి చక్రనాయకం పంచాయతీలో 5వ సర్వే నెంబరు భూమిని 50 ఏళ్ళుగా మా స్వాధీనంలో మా దీంట్లో ఉంది. మా నాన్న తీతప్ప స్వర్గస్థులైనారు. దానివల్ల ఒక 5వ నంబర్ సర్వే ఒకటి అది మాత్రం నాకు దొరకలేదు, అది ఏడ మిస్ అయింది. 51 ఏళ్ళుగా మా నాన్న మా తాత ఆడే ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. మా చిన్నాన్నలంతా ఆడే పుట్టింది కూడా. ఇప్పుడు వచ్చి సడన్గా 10వ నెల, ఈ సంవత్సరంలో 24లో 10వ నెల వాళ్ళు నకిలీ రికార్డు చేయించుకొని దాన్ని ఇప్పుడు మా దీంట్లో ఉంది, మా రికార్డులో ఉంది. ఎవరు చేసి ఇచ్చినారో ఏమో మాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మా రికార్డులో ఉంది అనేసి దౌర్జన్యానికి వస్తూ ఉన్నారు. జేసీపీ పెట్టి మాదంతా మా పొలం అంతా దున్నేసిండారు. చూస్తే బాధేస్తూ ఉంది నిజంగానే. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇది. దయచేసి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఇట్లా జరుగుతూ ఉందంటే దయచేసి మా భువనేశ్వరమ్మకి మీరు పైపాలెం దత్తత తీసుకున్నారు. నిజంగానే మమ్మల్ని ఆదరించాల్సింది మీరే మేడం. ఇంకా మాకెవరు దిక్కు లేదు. మా నాన్న
ఆయనకి 60 ఏళ్ళు అవుతా ఉంది. ఆయనకి తెలుసు, మా అత్త వాళ్ళకి తెలుసు, మా చిన్న ఆయనకు తెలుసు. అప్పటి చుట్టుపక్కల అంత మొత్తం సైన్ చేసి ఇచ్చినారు. మా భూమి అది, మా భూమి మాకు కావాలా. మేము బతికిన దాంట్లోనే, మమ్మల్ని పూడ్చిన దాంట్లోనే పూడ్చాలా. మాకు అదే దిక్కు, ఎవరు ఇది లేదు. దయచేసి మేడం మీరు దీన్ని మాకు న్యాయం చేపియాలి అని కోరుకుంటున్నాను. మీరు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఈ వీడియో ముందు నేను వచ్చినాను. ఇది వెనకాల ఎవరెవరు ఉన్నారే వాళ్ళని కూడా ఈడ్చాలి మేడం. దీన్ని మీరు ఎట్లా 51 ఏళ్ళుగా మేము అనుభవంలో ఉండేది వాళ్ళ పేరు మీద ఎట్లా పోయింది మేడం? ఇది ఒక మాట అడగొచ్చు కదా, ఎట్లా పోయింది మేడం? అది ఒక మాట అడగొచ్చు కదా అని మీరు అడగాలి మేడం. ఖచ్చితంగా దీనిపైన ఎవరెవరు హస్తం ఉందో దీని వెనకాల వాళ్ళంతా ఈడ్చాలి మేడం. 10వ నెల చేపించుకున్నారు. ఇదే ఏండ్లోనూ మాకు అట్లా 81 ఏళ్ళ అనుభవం ఉంది. అదంతా ఇది లేదా అని ఒకసారి దీన్ని కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు దీన్ని పరిశీలించి, ఎస్ఐ గారు దీన్ని పరిశీలించి మాకు న్యాయం జరపాలని మేము కోరుతున్నాం సార్. వరంగల్ జిల్లా కొండ సురేఖ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి సురేఖ మంత్రి అయ్యాక పార్టీలోకి వచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లులు కమిటీలలో చోటు కల్పించడం తూర్పులో దేనికి సంకేతం ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరాటే ప్రభాకర్ అన్నారు. 34వ డివిజన్ శివనగర్లోని తన నివాసం వద్ద డివిజన్కు సంబంధించిన కార్యకర్తలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో తూర్పు నియోజకవర్గంలో కష్టపడ్డ కార్యకర్తలకు సంబంధిత న్యాయం దక్కడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి పార్టీలు మారకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నానని, తాను ఎప్పుడూ పదవులకు ఆశించలేదని, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్ష నాయకులు ప్రలోభ పెట్టినా ఏ పార్టీలోకి వెళ్లలేదని, తన బాధ అంతా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జెండాలు పట్టి తూర్పులో సురేఖన్న గెలుపు కోసం కష్టపడ్డ చిన్న తరగతి నాయకుల కోసమని అన్నారు. శివనగర్లోని 9 పోలింగ్ బూత్లో ఓటింగ్ శాతం పెంచి సురేఖమ్మ గెలుపు కోసం రాత్రనక పగలనక కష్టపడ్డ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇల్లులు చోటు కల్పించకపోవడం అన్యాయమని, ఈ డివిజన్ కాదు కేవలం రౌడీగా చెలామణి అయ్యి గత ప్రభుత్వం ఎమ్మెల్యేతో ఉండి ఎన్నికల ముందు అయిష్టంగా కొండ సురేఖ మురళితో కలిసిన నాయకుల మాటలను నమ్మి సురేఖమ్మ ఓటమి కోసం కష్టపడ్డ వారికి ఇందిరమ్మ కమిటీలో చోటు ఇవ్వడం ఇంతవరకు సబబు అని ప్రశ్నించారు. కొండ దంపతులు ఇకనైనా కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత న్యాయం కల్పించాలని, లేని పక్షంలో 500 మందితో కలిసి హైదరాబాద్కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు అమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. ఆయనతో పాటు స్థానిక మహిళా కాంగ్రెస్ నాయకులు సంతోష్ని, అంజమ్మ, స్వరూప, మాధవి హాజరయ్యారు. రమ్య, కాంగ్రెస్ నాయకులు బాసెట్టి వెంకటేశ్వర్లు, పాము వెంకన్న, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మా కార్యకర్తలకు కానీ మా ఇన్ని రోజులు సురేఖ మేడం కోసము ఆర్నిషలు పనిచేసిన వారికి సరైన న్యాయం జరగాలి. వారికి న్యాయం జరగకుండా అయితే నేను అవసరం అనుకుంటే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తప్పకుండా, మహేష్ అన్న గారికి దగ్గరికి తప్పకుండా మేము ఈ వరంగల్ నుంచి గాంధీ భవన్ 500 మందితోని పోయి అక్కడ నేను ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నా కోసం కాదు, నా ప్రజల కోసం, నా ఏరియాలో అందరూ దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భూపేష్ నగర్లో చాలామంది పేదలు ఉన్నారు. అందరి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. వాళ్ళందరికీ న్యాయం ఎందుకు ఇప్పుడున్న ఈ కమిటీలో ఉన్న అందరు దొంగలు, దాదాపుగా ఒకరిద్దరు పేరు వాళ్ళు ఈ పార్టీలో పని చేయలేదు. కొండ సురేఖ మేడం గారికి పని చేయని వాళ్ళని పేర్లు పెడితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అమ్ముకున్న వాళ్లకు ఆ కమిటీలో మీరు ఎలా పెట్టిండ్రు? దయచేసి సురేఖ మేడం గారు మేము మీకు విన్నవించుకుంటున్నాము. చెప్పదలుచుకున్నాను, 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని అరెస్టులు అయినాయి, ఎన్ని కేసులు పెట్టారు. అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అర్ధరాత్రి వచ్చినప్పుడు మా ఆడవాళ్ళందరూ వచ్చి మాట్లాడితే అప్పుడు మాట్లాడి మేము బయటకు వచ్చినాం. ఏ నాయకులు వచ్చి ఇడిపించడం జరగలేదు. ఎన్నో కేసులు పెట్టారు. మేడము కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేడం వచ్చి వాడలో తిరిగినప్పుడు, 34 డివిజన్లో తిరిగినప్పుడు ఎవరూ రాలేదు. మేడం అప్పుడు చూసింది
ఎవరు తిరిగిండ్రు, ఎవరు కష్టపడ్డారు. అప్పుడు మేడం మాతో కూడా మాట్లాడడం జరిగింది. ఏమనంటే కష్టపడ్డ వాళ్ళకు ఫలితం ఉంటుంది అని మాతో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడేమో ఎవరు వచ్చిండ్రు టీఆర్ఎస్ నుండి వచ్చి తిరిగిన వాళ్ళకు వాళ్ళ కమిటీలో నెంబర్ ఇచ్చి మిగతా వాళ్ళకు ఇవ్వకపోతే ఎట్లా బాగుంటుంది. అది మేడం మీరే చూడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ రానప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మా ఇంటి మీద 50 మంది గొడవ చేయడం జరిగింది. ఇదే గొడవ చేసిన వాళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చి మేమున్నాము అని తిరుగుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేము కష్టపడ్డామని తిరుగుతున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయము? మేడం మీరే న్యాయం చెయ్యాలి, ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా తాడపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాగ్ హల్చలం. అలా వస్తున్నారు, ఇలా చైన్స్ తెంపుకుపోతున్నారు, పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్స్. తాడపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో చైన్ స్నాచింగ్ బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు మహిళ మెడలో బంగారు గొలుసు తెంపుకొని పరారు. నెల రోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ సంఘటన జరిగిన 5 నిమిషాల్లోనే మరొక చోట కుంచనపల్లి పరిసర ప్రాంతంలో మరో సంఘటన చోటు చేసుకుంది. చైన్ స్నాచింగ్కి పాల్పడింది ఆ ఇద్దరే. ఒకే రోజు కొద్దిపాటి దూరంలోనే ఎంతో దర్జాగా ధీమగా 2 చోట్ల చైన్ స్నాచింగ్ ఆరు బయటికి రావాలంటే హడలిపోతున్న తాడేపల్లి ప్రజలు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కల్కెలం. సుమారు 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. శ్రీహరిపురం పరిధిలోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలోని గంజాయిని గుర్తించిన పోలీసులు. పాడుపడ్డ ఇంటిలో గంజాయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు గంజాయి నిల్వ ఉంచిన ఇంటిని సోదా చేసిన పోలీసులు. ఇంటిలో అద్దెకు ఉంటున్న బ్యాచిలర్స్ యువకులు, పరారీలో బీహార్కు చెందిన 4 యువకులు అద్దెకుంటున్నట్లు స్థానికుల సమాచారం. సార్ వస్తారంట అమ్మారావు గారు సార్. కనబట్లేదు సార్, ఎక్కడ ఉంది అది? భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సర్వల్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యానికి గాయపడ్డ విద్యార్థి. స్కూల్లో వంట పని మనుషులు లేకపోవడంతో 8వ తరగతి అబ్బాయితో పనులు చేయించిన ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు. నా పేరు యాదగిరి. మా అబ్బాయి సర్వేలు గురుకుల్లో చదువుతాడు, 8th క్లాస్ చదువుతున్నాడు. ఈరోజు ఉదయము మన రాగి జావ వండి పెడుతురంట. అయితే అక్కడ 8th క్లాస్ ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే సర్వీల్ స్కూల్లో సర్వింగ్ వాళ్ళే చేయాలి. అలాంటి క్రమంలో మా అబ్బాయిని సర్వింగ్ కోసం పిలిచినారు. అక్కడ పిలిచినప్పుడు ఒక రాగి జావ గిన్నె పైన పెడుతున్న క్రమంలో అబ్బాయి అక్కడ నిలబడ్డాడు. అబ్బాయి కాలు మీద పడ్డది, మొత్తం కాలంతా ఖరాబ్ బొగ్గలు వచ్చేసింది. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తీసుకొచ్చినాము. మా డిమాండ్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని మా డిమాండ్. మధుమేహ వ్యాధిగ్రస్తులు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. చలి తీవ్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి, శ్వాసకోశ వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గాలిలో తేమ తగ్గడంతో మధుమేహ రోగులు పలువురులో చర్మం పొడిబారి దుర్దలోచి పుండ్లు పడే ప్రమాదం ఉందని, సరైన జాగ్రత్తలతో ఈ సమస్యలను నివారించవచ్చని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి స్టేట్లో సద్గురు పాలిక్లినిక్లో నిరుపేదలకు చలి నుంచి ఉపశమనం కలిగించేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్స్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ చలి తీవ్రత పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని, శ్వాసకోశ వైరల్
వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. శీతాకాలంలో శరీరం పోరిబారడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యలు తలెత్తుతాయని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వేకుజామున వ్యాయామాలు చేయడం, ఎండ వచ్చాక చేయడం మంచిది కాదని అన్నారు. స్వెటర్లు, మంకీ క్యాప్స్, చేతులకు గ్లౌజులు ధరించడం ద్వారా చలి ప్రభావం నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. రావై నువ్వే స్టార్ట్ చేయాలి. అమ్మ దగ్గర కొంచెం దగ్గర దగ్గర స్థానిక గురుదత్త పాలిక్లినిక్లో అంటే మా క్లినిక్లో గాయత్రి ఎస్టేట్లో నిరుపేద వృద్ధులకు ఈ చలికాలంలో చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి ఉడతాభక్తిగా ఈ స్వెటర్లు, మంకీ క్యాప్స్ మేము చేసే రొటీన్ సామాజిక సేవలో భాగంగా వారికి అందజేయడం జరిగింది. దీనివల్ల ఒక మెసేజ్ ఏమంటే ఈ చలికాలంలో వృద్ధులు, ముఖ్యంగా డయాబెటీస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, మరీ ఓల్డ్ ఏజ్లో ఉండేవాళ్ళు, మరీ చిన్నపిల్లలు చలికి ఎక్స్పోజ్ కాకపోవడం మంచిది. కాబట్టి వాళ్ళు ఉదయం 10-10:30 తర్వాతనే బయటికి రావాలి. ఈ లోపల చలికి పోవాల్సి వస్తే ఈ స్వెటర్లు అవి మంకీ క్యాప్స్ వాడుకోవాలని, చలికి ఎక్స్పోజ్ కాకూడదని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ తెల్లవారుజామున మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హార్ట్ అటాక్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు వెచ్చగా ఉండడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయాలి. ఈ ఎక్స్పోజ్ కావడం వలన ఒక్కోసారి వాసో కన్స్ట్రిక్షన్ అంటారు, అంటే రక్తనాళాలు సంకోచం చెంది ఆ ప్రాంతానికి రక్తం సప్లై తగ్గిపోయి ఈ నల్లగా ఏళ్ళు మారిపోవడము, కాలి ఏళ్ళు, చేతి ఏళ్ళు నల్లగా మారిపోవడము, ఒక్కోసారి ఈవెన్ గ్యాంగ్రీన్, నెక్రోసిస్ కూడా రావచ్చు. ఏళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఆ జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోవాలని. తర్వాత చలికి ముఖ్యంగా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, అంటే చర్మం బాగా డ్రై అయిపోతున్నది. వీళ్ళు వేప నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా వెన్న కానీ కాళ్ళకు చేతులకు అట్లా బాగా ఒంటికి పట్టించుకోవాలి చలికి. ఎందుకంటే ఆ చర్మం కూడా చీలడం వలన మళ్ళీ పుళ్ళు కావడము, గీరుకుంటే పుళ్ళు కావడము, ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ రకంగా సామాజిక సేవల్లో భాగంగా నేను చేయడం జరుగుతూ ఉంది. కానీ మరికొంతమంది మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమాలను ఇంకా కొంతమంది కూడా నిర్వహించాలని, ఈ రకంగా సమాజంలో ఉన్న నిరుపేదల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నేను మరీ సమాజంలో ఉండే ఆ పెద్దలందరినీ నేను మరొకసారి విన్నవించుకుంటున్నాను. సో ఈ కార్యక్రమాలను మేము చాలా కాలంగా చేస్తున్నాము. మరిన్ని కూడా చేయాలని, దానికి తగినంత మాకు ధైర్యాన్ని, ఈ ఇష్టాన్ని, ప్రోత్సాహాన్ని ఆ దైవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మణికొండ అల్కాపురి కాలనీలోని హైడ్రా కూల్చివేతలు. అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్గా అనుమతులు తీసుకుని కమర్షియల్ సెటర్స్ వేసుకుంటారంటూ హైడ్రా కూల్చివేతలు. హైడ్రా అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం. మణికొండ మున్సిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్సులు కట్టినా ఎలా కూల్చివేస్తారంటూ వ్యాపారుల ఆగ్రహం. బడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేశారంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ వ్యాపారుల ఆందోళన. చల్లబడింటే ఇప్పుడు వాళ్ళని ఈ అమ్మాయి ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఎక్కడ వాళ్ళ సొంత ప్రయోజనాలకు చేస్తారా? నీలిమా ఏడిస్తే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఒక నిమిషం అమ్మా అమ్మాయి
గురుకులాలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి ఒకవైపు ఫుడ్ పాయిజన్లు పాముకాట్లు, మరోవైపు టీచర్ల సమ్మెలు. మా టీచర్లు మాకే కావాలి అంటూ గురుకుల విద్యార్థుల నిరసన. ఖమ్మం జిల్లాలో 10 రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొంటున్న టీచర్లు తమకు పరీక్షలు దగ్గర పడ్డాయంటూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి మా టీచర్లను మాకే ఉంచాలంటూ చంద్రకొండ అన్నపురెడ్డిపల్లి మండల గురుకుల విద్యార్థుల నిరసన. కొత్తగూడెం జిల్లా అశోరాపేట నియోజకవర్గం మరి అన్నపరెడ్డిపల్లి మరి హెడ్ క్వార్టర్ ఇక్కడ కస్తూర్బా విద్యాలయం ఉన్నది. గత 10 రోజుల నుంచి మరి టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు. పిల్లల చదువులన్నీ ఆగమైపోతున్నాయి. 10 రోజుల నుంచి కనీసం స్టడీ అవర్లు జరగట్లేదు, క్లాసులు జరగట్లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు. మై నేమ్ ఇస్ ఉమా మహేశ్వరి. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ ఎంపీసీ. మాకు మేడమ్స్ 10 డేస్ నుంచి రావట్లేదు. ఎందుకంటే ధర్నా వల్ల. మేడం వాళ్ళందరూ వెళ్తున్నాం. మా క్లాసెస్ కూడా జరగట్లేదు, స్టడీ అవర్స్ ఉండట్లేదు. మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. March 5 నుంచి ఎగ్జామ్స్. మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మా అంతరికి మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం. మా మేడమ్స్ని కావాలి, మా క్లాసెస్ అన్నీ జరగాలి. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.